ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినమున నీ వాక్యమును ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశము యేసుక్రీస్తు అనే బహుమానము యొక్క ఉపయోగాలు. యేసుక్రీస్తు అనే బహుమానం యొక్క ఉపయోగాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అంటాడు. చూడండి, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. అంటే చెప్పశక్యము కాని వరము, ఆ వరము మామూలు వరం కాదు, చెప్పశక్యము కాని వరం. అంటే ఇన్ఎక్స్ప్రెషబుల్ వర్డ్స్ అనమాట. అంటే వర్ణింపశక్యము కాని ఆ యొక్క వరం. ఆ వరం ఏంటంటే వర్ణింపశక్యము కాని వరం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే ఆ వరమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకంటే వర్ణింపశక్యము కాని వరం. ఒక వరం అంటే ఒక గిఫ్ట్, ఇన్ఎక్స్ప్రెసిబుల్ గిఫ్ట్ అనమాట. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలైనగా మనకు ఒక శిశువు, మీ కొరకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. జాగ్రత్తగా గమనించండి, మనకు ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ను మనం ఉపయోగించుకోవాలి. గిఫ్ట్ను ఉపయోగించుకోలేదనుకోండి, ఆ గిఫ్ట్ వేస్ట్ అయిపోతుంది. ఈరోజు చాలామందికి ఒక గిఫ్ట్, ఎవరైనా ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ సెల్ ఫోన్ తీసుకోవాలి, దాన్ని ఛార్జింగ్ పెట్టాలి, తర్వాత దాంట్లో సిమ్ వేసుకోవాలి, తర్వాత దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు అది మన జీవితానికి లేకుంటే మన లైఫ్ స్టైల్స్కి ఎలా ఉపయోగపడుతుందో ఆ గిఫ్ట్ మనము దాన్ని ఆపరేట్ చేయాలి. గిఫ్ట్ యొక్క విలువ దాని ఊరికి అలా పెట్టేసుకుంటే అర్థం కాదు. ఎవరైనా సరే, ఇప్పుడు ఇలాంటి కోటు, నాకు ఈ కోటు వేరే వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ గిఫ్ట్ తీసుకున్న తర్వాత ఇది నేను ఇది ఇలా వాడుకోవడానికి ఇలా వేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ గిఫ్ట్ నేను ఏంటంటే ఈ యొక్క కోట్ని ఒక అల్మారకి, దానికి ఒక యాంగ్లర్కి తగిలిచేసి రోజు దాన్ని చూస్తూ కూర్చుంటే ఏం ఉపయోగం? ఈరోజు చాలామందికి చాలా బహుమానాలు వస్తుంటాయి. ఆ బహుమానాలు ఉపయోగించుకోవాలి. ఆ బహుమానాలు ఉపయోగించుకోలేదనుకోండి, అది దేనికి పనికి రాకుండా పోతుంది. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆయన కుమారుడు ఆయన మనకు ఏలైనా మన కొరకు శిశువు పుట్టెనో, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే ఏంటి? దేవుడు కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు, ఒక బహుమానంగా అనుగ్రహింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, మనకు ఈ బహుమానము అనుగ్రహింపబడిన తర్వాత ఈ బహుమానం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఈ బహుమానం ద్వారా వచ్చేటువంటి దీవెనలు ఏంటి? ఇవి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బహుమానాలు ఎప్పటికైనా సరే ఉపయోగకరంగా ఉంటాయి, కానీ ఎవరే కానీ ఉపయోగకరం లేని బహుమానాలు ఇవ్వరు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకెందుకు బహుమానంగా ఇచ్చాడు? చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే, ఈ బహుమానం ద్వారా, యేసుక్రీస్తు అనే ఈ బహుమానం ద్వారా మనం కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే, మన పాపముల నుండి మనలను విడిపించడానికి ఆయనే తన ప్రజలను తన పాపముల నుండి మనం రక్షించును. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టాడు. అంటే ఈ యేసు అనే ఈ బహుమానం ద్వారా, యేసుక్రీస్తు అనేటువంటి ఈ బహుమానము ద్వారా కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, పాపముల నుండి విడుదల, పాపముల నుండి విమోచన, పాపపు బానిసత్వం విమోచన. దేని బిడ్డారా, ఏదేని తోటలో పాపం అనేది ప్రారంభమైనది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం ద్వారా వచ్చు జీతము మరణము, పాపం ద్వారా వచ్చు జీతము శాపము, పాపం ద్వారా వచ్చు జీతము రోగము. ఈ పాపం ద్వారా అందరూ మరి మరణమని పిలబడుతున్నటువంటి, రెండో మరణమని పిలబడుతున్న అగ్ని గుండంలోకి అందరూ ప్రవేశించబోతున్నారు. కాబట్టి ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే పాపం లేని వ్యక్తి ఒకరు రావాలి. అందుకే యోబు 14:4 చూసినట్లయితే, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలో
అని అక్కడ మనం చూస్తాం. అంటే పాప సహితములో నుంచే, పాపముగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలో నుంచే పాపరహితుడు అనగా పాపము లేని వ్యక్తి పుట్టాలంటే గన అది అప్పటిదాకా యోబు కాలం వల్ల అక్కడ దాకా లేదు కాబట్టి అలాగ ఎవరు పుట్టనేరుడు అన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన మీద ప్రేమతో మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పాపరహితుడుగా ఆయన ఈ లోకానికి అవతరించి మానవుల పాపములను పరిహారించడానికి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌని ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి ఈ యేసుక్రీస్తు అనే బహుమానం ఉపయోగించుకోవాలి. ఈ యొక్క యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా ఉపయోగం ఏంటంటే కనుక ఈ బహుమానం ద్వారానే నా పాపములు కొట్టివేయబడ్డాయి, నా పాపములు తీసివేయబడ్డాయి, నా పాపములు క్షమించబడ్డాయి, నా పాపములు పరిహరించబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా మనకి ఎలాంటి ఆశీర్వాదం అంటే కనుక మన పాపము నుంచి విడుదల. కాబట్టి ఎవరైనా ఏ పాపము చేత ఇబ్బంది పడుతున్నారో, ఏ యొక్క పాపము చేత జయించలేకపోతున్నారో, మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే, యేసుక్రీస్తు నందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే, యేసయ్య నా హృదయంలోకి రండి అని అడిగినప్పుడు నువ్వు ఏ పాపమును జయించలేకపోతున్నావు ఆ పాపం నుంచి విడిపించడానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తాడు. ఈ బహుమానం ద్వారా కలిగే రెండవ ఆశీర్వాదం ఏంటంటే, రెండవ ఉపయోగం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే అక్కడ దేవుడు కాలము సమీపమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాను. ఆయన పంపించినప్పుడు ఏం జరిగిందంటే, ధర్మశాస్త్రం యొక్క ప్రభావము నుండి తన కుమారుడి ద్వారా దేవుడు మనకు విమోచించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఉన్నామనుకోండి, ధర్మశాస్త్రంలో ఏంటంటే దేవుని బిడ్డలారా, అక్కడ ధర్మశాస్త్రపు యొక్క క్రియలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఎవరైనా ధర్మశాస్త్ర కాలంలో ఎవరైనా పాపం చేశారనుకోండి, పాపము చేసినప్పుడు పాపం చేసిన ప్రతిసారి కూడా గొర్రెపిల్లనో లేకుంటే మేకనో లేకుంటే పొట్టేలనో ఏదో ఒకటి రక్తబలి చెల్లించుకుంటూ రావాలి. అయితే ఆ లెక్క ప్రకారంగా చూస్తే ఒకవేళ యేసుప్రభు ఇంకా మన కొరకు విమోచించబడలేదనుకోండి, ఈరోజు ప్రతి ఆదివారం కూడా గొర్రెలను మేకలను వేసుకొని అక్కడ నరబలి తర్వాత అక్కడ బలిపీఠం దగ్గర పాప పరిహారార్థ బలితో ప్రతి వారము కూడా రక్తబలి చెల్లించుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అలాగ ఉంది అనమాట. ధర్మశాస్త్రంలో సున్నతి చేయబడాలి. ధర్మశాస్త్రంలో ఏంటంటే కనుక వారు మరి కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి వారు, అంటే అప్పటికప్పటికే రివెంజ్ తీర్చేసుకోవాలి. మరి ధర్మశాస్త్రంలో ఏంటంటే కనుక దేని బిడ్డారా, ఇంకా మనం చూసిన ధర్మశాస్త్రపు భక్తి ఏంటంటే, మనం బాగా ఆలోచించినట్లయితే కనుక విశ్రాంతి దినమున మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళాలి. విశ్రాంతి దినమున వారికి విశ్రాంతి దినపు ఆచారాలు చాలా ఉంటాయి. ఆ రోజు పుల్లలు ఏరుకోవడానికి పోయినా కూడా ఆ రోజు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. విశ్రాంతి దిన సొంత పనులు ఏం చేసుకోకూడదు, వ్యాపారం చేసుకోకూడదు. సొంత పనంగా చెప్పాలంటే విశ్రాంతి దినమున, అందుకే యేసుప్రభు విశ్రాంతి దినం ఎవరైనా స్వస్థపరుస్తుంటే అయ్యో ఇది విశ్రాంతి దినం చేయకూడదు అని చెప్పేసి గొడవలు పెట్టుకునేవారు. ధర్మశాస్త్ర కాలంలో ఉండింటే ఇలాంటి కండిషన్స్ ఎన్నో ఉండేటి. అయితే దేని బిడ్డలారా, ధర్మశాస్త్రం అనేటువంటి ఆ యొక్క క్రియల నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు విమోచించారు. ధర్మశాస్త్ర కాలంలో మనకు స్వాతంత్రం ఉండేది కాదు. ఈరోజు దేవుడు మనకి యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. ధర్మశాస్త్రపు ఆచారాల నుంచి, ధర్మశాస్త్రపు కట్ల నుండి, ధర్మశాస్త్రపు ఆలోచన నుంచి దేవుడు విడిపించాడు. సో దేని బిడ్డలారా, ఈరోజు ధర్మశాస్త్రము మనల్ని ఏం చేస్తుందంటే కనుక మనం పాపులము, మనం ఇంకా బలహీనులము అని అది చూపిస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క మరి ఆ గిల్టీలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు విడిపించారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మనల్ని ఈ బహుమానం ద్వారా రెండో ఉపయోగం ఏంటంటే, ధర్మశాస్త్రం నుంచి విమోచించబడ్డాం. మూడవదిగా మీరు చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం మీరు చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఈ స్వాతంత్రమును అనుగ్రహించి, అంటే ఈ స్వాతంత్రములో యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించి, అంటే యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది. ఒకప్పుడు మనకు పాత నిబంధన కాలంలో మీరు చూసినట్లయితే
మనమే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, లేకుంటే ప్రభువా నా దేవా అని పిలవాలి. దేవుని బిడ్డలారా, పాత నిబంధన భక్తులందరినీ నా దేవా నా దేవా అని పిలిచారు. తర్వాత మోషే, మరి మనం చూసినట్టు అబ్రహామును కానీ ఇస్సాకును కానీ తర్వాత మోషేని కానీ దేవుడు నా దాసుడైన మోషే నా దాసుడు సేవకుడు, తర్వాత నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన అబ్రహాము, ఇలాగ సేవకుడు నా దాసుడు అనేటువంటి వాడు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుని బిడ్డలారా, అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ అబ్బా తండ్రి అనే భాగ్యం మోషే అనలేదు, దావీదు అనలేదు, అబ్రహాం అనలేదు, నోవహు అనలేదు. దేవుని బిడ్డలారా, ఎవరికి భాగ్యం దొరికిందంటే స్వాతంత్రం పొందిన యేసుక్రీస్తు అనే బహుమానమును ఏం చేసిందంటే కనుక ఈ బహుమానం మనలో అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చింది. స్వాతంత్రంగా మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చింది. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఏంటంటే కనుక ఒక ధర్మశాస్త్ర కాలంలో ప్రధాన యాజకుడు మాత్రమే ఆ మందసం దగ్గరికి వెళ్ళి ఆయన తన పాపం నిమిత్తమై ఇతర మనుషుల పాపం నిమిత్తమై అతను దేవుని దర్శించేవాడు, అందరూ చూసేవారు కాదు. అయితే దేవుడు యేసుక్రీస్తు అనే ఈ బహుమానం ఏం చేసిందంటే మనకు స్వాతంత్రమునిచ్చింది. ఈరోజు కృపా సన్నిధానమునకు ధైర్యంగా వెళ్ళి మనము మొరపెట్టచ్చు, ఆరాధించవచ్చు, దేవుని ప్రార్థించవచ్చు. యేసయ్యను మనసారా మనకు దేవునికి మధ్యలో యేసుక్రీస్తు ఆ తెరను తీసేశాడు. దేని బిడ్డలారా, స్వాతంత్రం ఒకప్పుడు లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళం తెలుసా? స్వాతంత్రం లేనప్పుడు ఎఫెసీ 2:13 మీరు చూసినట్లయితే కనుక మనము పరజనులుగాను, వాగ్దానము లేని వారముగాను, ఇంకా చెప్పాలంటే మనము ఒకప్పుడు ఏంటి తెలుసా, సహపౌరులము కాకోకుండా నిబంధన లేని వారముగా, దేవుడు లేని ప్రజలముగా, అంటే దేవునితో సంబంధం లేని వారముగా, దేవుని వాగ్దానములకు సంబంధం లేదు, దేవుని ఆశీర్వాదాలకు సంబంధం లేదు, దేవుని యొక్క రాజ్యమునకు సంబంధం లేకోకుండా మనము అలాంటి దీన స్థితిలో మనము ఉన్నటువంటి వారము. ఈరోజు యేసుక్రీస్తు అనే బహుమానము మనకి తండ్రికి దేవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ యొక్క బంధాన్ని తిరిగి దేవుడు సమాధానపరిచాడు. ఈరోజు అందుకే స్వాతంత్రం ఉంది మనకి. ఒకప్పుడు ఈ స్వాతంత్రం లేదు. ఒకప్పుడు మనకు సహజనులుగా, సహపౌరులుగా లేము. ఒకప్పుడు వాగ్దానములు లేని వారంగా ఉండేవారం. ఈరోజు వాగ్దాన ప్రజలమై ఉన్నాం. ఈరోజు ఆయన సొత్తై ఉన్నాము. ఈరోజు దేవుని రక్తం చేత కడబడిన వారమై ఉన్నాం. ఈరోజు ఒకప్పుడు మనల్ని చూసి ఏమనేవారంటే కన్నా దేని బిడ్డలారా, దాసులు అనేవారు, లేకుంటే సేవకులు అనేవారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు అనే బహుమానం ఎప్పుడైతే యేసుక్రీస్తు బహుమానం ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన కుమారులముగా పిలవబడ్డాం, పరిశుద్ధులుగా పిలబడుతున్నాం, నీతిమంతులుగా పిలబడుతున్నాం. ఈరోజు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ బహుమానం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను. యేసుక్రీస్తు అనే బహుమానము నన్ను నీతిమంతులుగా చేసింది. యేసుక్రీస్తు అనే బహుమానం నన్ను పరిశుద్ధులుగా చేసింది. యేసుక్రీస్తు అనే బహుమానము నన్ను రాజులైన యాజక సమూహంగా మార్చింది. కాబట్టి ఆయనకు వారసుడుగా చేసింది. యేసుక్రీస్తు అనే బహుమానము నా దాస్యము నుండి, పాపం అనే కాడి నుంచి అది విరిచింది కాబట్టి, నాకు స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి, అందుకే ఈ బహుమానం నాకు ఎంతో దీవెన. కాబట్టి దేని బిడ్డలారా, యేసుక్రీస్తు అనే బహుమానము ఏం చేస్తుందంటే కనుక ఈ బహుమానం ఉపయోగపడడం ఏంటంటే మనకు స్వాతంత్రము. మీరు బాగా గమనించినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, నేను వెళ్ళుట మీకు ప్రయోజనం, ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అనగా యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారానే నేను పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నీతిని గురించి, పాపమును గురించి ఒప్పింపచేసి నన్ను సర్వసత్యంలోకి నడిపింపజేస్తున్నాడు. భూలోకంలో సాక్షికరంగా జీవిస్తున్నాడు. దేవుడరా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ యొక్క ఆత్మ దేవుణ్ణి నేను ఎలా పొందుకోగలిగాను? యేసుక్రీస్తు బహుమానం. యేసు ప్రభు మనకు ఒక బహుమానంగా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనము ఆదరణకర్తని పరిశుద్ధాత్మను పొందుకోగలిగినాం. ఈరోజు ధైర్యంగా ఉంటున్నాం, పరిచర్య ధైర్యంగా చేస్తున్నాం, దేవుని కార్యాలలో ముందుకు సాగిపోతున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం. కాబట్టి యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా మనము పాపం నుంచి విమోచించబడ్డాం, ధర్మశాస్త్రం నుంచి విమోచించబడ్డాం. యేసుక్రీస్తు అనే
బహుమానం ద్వారా మనకు నిజమైన స్వాతంత్రం కలిగింది. దాసులము కాదు మనము, ఇక మనం దేవుని పిల్లలు. అబ్బా తండ్రిని మొరపెట్టుకునే స్వాతంత్రము దేవుడు మనకిచ్చాడు. అలాగే ఈ యేసుక్రీస్తు అనే ఈ బహుమానం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోగలుగుతాం. యేసు నామమున, నా నామమున మీరు నన్ను ఏం అడగలేదు, పరిశుద్ధాత్మను అడుగుడి మీకు ఇస్తానని దేవుడు అడిగాడు. కాబట్టి సర్వసత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17 వచనం మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17 వచనంలో యేసుక్రీస్తు అనే బహుమానము ద్వారా కృప వెంబడి కృపను మనం పొందుచున్నాము. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యమును వచ్చాయి. ఈరోజు కృప గురించి చెప్తున్నారు కానీ సత్యం గురించి మర్చిపోతున్నారు చాలామంది. దేని బిడ్డారా, ఈరోజు మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కృప గురించి బాగానే చెప్తున్నాం, మంచిదే. ఈరోజు మనం ఏమై ఉన్నాము, కృపను బట్టే ఉన్నాం. కానీ కృపలోనే అయిపోతున్నారు. కృప ఉంది కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, కృప ఉంది కాబట్టి దేవుని కృపను బట్టి ఉంది కాబట్టి నేను ఏమైనా పాపం చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ కృప సత్యము కూడా ఉన్నది. సత్యము మన స్వాతంత్రులుగా చేస్తుంది. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చడానికే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. కాబట్టి సత్యము మనల్ని విడుదల చేస్తుంది. కాబట్టి కృప సత్యము యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారా వచ్చింది. కృప వెంబడి కృపను పొందుతున్నాం. దేని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను, అప్పటికప్పటికే తీర్పులు, అప్పటికప్పటికే శిక్ష. అప్పటికి కూడా దేవుడు కనికరించాడు, కానీ అప్పటికి దేవుడు త్వరగా శిక్షించేటువంటి వాడు. కానీ దేని బిడ్డలారా, ఈరోజు కృప వెంబడి కృప అంటే సంఘముని దేవుడు 2000 సంవత్సరాల నుంచి ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తంతో కడుగుతున్నాడు, ప్రతిరోజు క్షమిస్తున్నాడు, ప్రతిరోజు ఓడ్చుకుంటున్నాడు, ప్రతిరోజు దీర్ఘశాంతం కలిగి ఈ రోజైనా ప్రవర్తన మార్చుకుంటారు, ఈ రోజైనా వారు బుద్ధిని మార్చుకుంటారు, ఈ క్రిస్మస్ పండుగైనా యథార్థంగా ఆరాధిస్తారేమో, ఇప్పటికైనా వారు పాప బుద్ధిని మానుకుంటారేమో అని దేవుడు దీర్ఘశాంతం కలిగి కృప వెంబడి కృపను దేవుడు కనుపరుస్తూ మన సజీవులుగా ఉంచుతూ దేవుడు మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు అనే బహుమానము మనకు కృప వెంబడి కృపను పొందుకునేటట్టుగా చేస్తుంది. దేని బిడ్డలారా, మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. అంటే ఏంటి తెలుసా, యేసుక్రీస్తు అనే బహుమానం ఏం చేసిందంటే మనము నశించిపోక నిత్య జీవము పొందేటట్టు చేసింది. మనం నశించిపోకోకుండా, నరకంలో నశించిపోకోకుండా, పాపంలో నశించిపోకుండా, శాపంలో నశించిపోకోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మనము నశింపక నిత్య జీవము, శాశ్వతమైన జీవము, సమాధానకరమైన జీవము, సంతోషకరమైన జీవము, కన్నీరు దుఃఖము లేని ఆ శాశ్వతమైన జీవమును అనుగ్రహించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి. అందుకే చెప్పశక్యము కాని వరము, ఈ గిఫ్ట్ అనేటువంటిది వర్ణింపలేము, ఈ గిఫ్ట్ అనేటువంటిది వర్ణింప శక్యము కానిది. అయితే దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు అనే బహుమానము ద్వారా ఉపయోగాలు చూసుకున్నాం. అయితే యేసుక్రీస్తు అనే బహుమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని బహుమానం చాలామంది తీసుకుంటారు, కొంతమంది వాడేది తెలియదు. చాలామంది గిఫ్ట్ తీసుకుంటారు, దాన్ని ఎలా వాడేదో తెలియదు. ఈరోజు ఎలా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ ఈ బహుమానం, యేసుక్రీస్తు అనే బహుమానం ఎలా ఉపయోగపడుతుందంటే, యోహాను సువార్త 3:36లో కుమారుని యందు విశ్వాసం కలిగిన వాడే, కుమారుని విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు. అంటే ఈ బహుమానం ఉపయోగించుకునే పద్ధతి ఏంటంటే, యేసుక్రీస్తు అనే బహుమానమును విశ్వాసం ద్వారా ఉపయోగించుకోవాలి. అంటే ఆయన నమ్మాలి, ఆయనే సత్య దేవుడని నమ్మాలి, ఆయన నీ కొరకు పరలోకాన్ని భూలోకానికి వచ్చాడని నమ్మాలి, ఆయన నీ కోసం మరణించాడని నమ్మాలి, ఆయన నీ కోసం మరణాన్ని జయించాడని నమ్మాలి, ఆయన నీ కోసం ఆరోహణం అయిపోయాడని వెళ్ళి నమ్మాలి, ఆయన నీ కోసం తిరిగి రాబోతున్నాడని నమ్మాలి, విశ్వసించాలి. ఈరోజు నేను బ్రతికున్నానంటే, జీవిస్తున్నానంటే, పోషించబడుతున్నానంటే దేవుని యందు విశ్వాసము ద్వారానే అని నీవు విశ్వాసమూలంగా జీవించాలి. కాబట్టి వాళ్ళు ఎవరో నన్ను బతికిస్తున్నారు, వీళ్ళెవరో బతికిస్తున్నారని కాదు, దేవుని కృప ద్వారా నేను ఇలాగున్నాను, ఎవరున్నా లేకపోయినా నా యేసయ్య నాతో కూడాననే విశ్వాసమే ఈరోజు ఆ బహుమానాన్ని ఉపయోగించుకో. అందుకే యేసుక్రీస్తు అనే బహుమానం ఉపయోగించుకోవడం ఎలాగంటే విశ్వాసం ద్వారానే. దేవుని అధికమైన విశ్వాసాన్ని పెంచుకో. ప్రతి దాంట్లో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, చిన్న వాటిలో కాదు, ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుళ్ళారా, కీర్తనలు 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, కుమారుని ముద్దు పెట్టుకొనుము అంటే దాని అర్థం ఏంటి తెలుసా, కుమారుని ఎక్కువగా ప్రేమించు. ఎలా ఉపయోగించుకోవాలంటే బహుమానాన్ని, యేసుక్రీస్తు అనే బహుమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ప్రేమించడం ద్వారా.
యేసయ్యని ప్రేమించాలి. ఆయన ప్రేమించాలంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి యొక్క మనసు ఏంటో అర్థమైపోతుంది. ఆ వ్యక్తి యొక్క ఆలోచన అర్థం చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఎలా నడుస్తున్నాడో అర్థం చేసుకుంటాడు. ఒక వ్యక్తి నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నాడంటే యేసయ్యలాగా జీవించడం, యేసయ్యలాగా ప్రవర్తించడం. యేసయ్య పరిశుద్ధంగా ఉన్నాడు, నేను యేసయ్యని ప్రేమిస్తున్నా అంటే నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్య నీతిగా ఉన్నాడు, నేను యేసయ్యని ప్రేమిస్తున్నానంటే నేను కూడా నీతిగా ఉండాలి. యేసయ్యని ప్రేమిస్తున్నామని చెప్పి మనము చీకట్లో నడుస్తున్నట్లయితే అది అబద్ధమైన ప్రేమ. ఆ ప్రేమలో సత్యము లేదు, ఆ ప్రేమలో యథార్థత లేదు. డూప్లికేట్ ప్రేమ దేవుడికి ఇష్టం లేదు. దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తు అనే బహుమానం ఉపయోగించుకోవాలంటే ఆత్మతో సత్యముతో ఆయన ప్రేమించండి. ఎక్కువగా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రాణాలు తెగించేటట్టుగా యోహాను ఎక్కువగా ప్రేమించాడు. శిష్యులందరూ సమయాన్ని బట్టి పారిపోయారు. శిష్యులందరూ శిలువ దగ్గర అందరూ పారిపోయారు. చాలా మాటలు చెప్పారు అందరూ, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను ప్రభాని. కానీ ఆ సమయం వచ్చేసరికి ఎవరు లేరు. యోహాను ఒక్కడే శిలువ దగ్గర. అంటే యోహాను మాటలు చెప్పే భక్తి కాదు, అది క్రియల్లో చూపించే భక్తి. ఈరోజు ప్రేమిస్తున్నామంటే మన క్రియల్లో కనబడుతుంది, ప్రేమ క్రియల్లో కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అక్కడతో లేదు, ప్రేమించాడు. ప్రేమించి తన కుమారుని మనకి ఇచ్చాడు. ఈరోజు ప్రేమ ఇచ్చే విషయంలో కనబడుతుంది, ప్రేమ క్రియలో కనబడుతుంది. ఈరోజు మన ప్రేమ ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ బహుమానమును ఎలా ఉపయోగించుకుంటామంటే బహుమానమును విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసం ద్వారా ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైనా ఇంకా యేసయ్య నందు విశ్వాసం లేకుండా చూస్తున్నారేమో, ఈరోజైనా యేసయ్యని నమ్ముకోండి. యేసుక్రీస్తు మన కొరకు మనిషిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరి కొరకు వచ్చాడు. ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ఎవరికి తేడా లేకుండా అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. గాలి అందరికీ, వానందరికీ, సూర్యుడందరికీ, చంద్రుడందరికీ, యేసుక్రీస్తు అందరికీ. తను విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడు నిత్య జీవం ఇస్తాడు, ఆ పాపం నుంచి విడిపిస్తాడు. తను విశ్వసించిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, ఏ జాతి వారైనా, ఎవరైనా, ఏ దేశస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ చదువరైనా, చదువు రానివాడైనా, జ్ఞాని అయినా, అజ్ఞానైనా, ఎవరైనా సరే, దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామంటే నిన్ను రక్షించడానికి యేసయ్య సమర్థుడు. కాబట్టి ఆ బహుమానమును విశ్వాసం ద్వారా స్వీకరించుకోండి. ఆ బహుమానమును ప్రేమ ద్వారా దేవుని ఎక్కువగా ప్రేమించండి. దేవుని బిడ్డలారా, ఈ బహుమానం ఎలా వాడుకోవాలో తెలుసా? యోహాను సువార్త 15:4 నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈ బహుమానం ఎలా వాడుకోవాలంటే నిలిచి ఉండాలి, వాక్యంలో నిలిచి ఉండండి, ఆత్మలో నిలిచి ఉండండి, సత్యములో నిలిచి ఉండండి. దేవుని బిడ్డలారా, వంకర అటు ఇటు తిరగద్దండి, నీ కుడికి కానీ ఎడప కానీ తిరగద్దండి. ఎన్నో మన డిస్ట్రాక్షన్స్, ఎన్నో అట్రాక్షన్స్, శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబం లాంటివి ఎన్నో వచ్చి మనం నిలబడుకోకుండా ఆత్మీయంగా నిలబడుకోకుండా మనల్ని పాడు చేస్తుంటాయి. కానీ యేసుక్రీస్తు అనే బహుమానం ఎలా ఉపయోగించుకోవాలంటే ఆయన యందు నిలవాలి. నిలిస్తే ఏమవుతుందంటే ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. తీగ ద్రాక్షవల్లితో అంటుకున్నప్పుడు ఆ ద్రాక్షవల్లిలో ఉన్న సారం, ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యత తీగలకు వచ్చి శ్రేష్టమైన ఫలములలో ఫలిస్తాయి. ఈరోజు ఒక శ్రేష్టమైన ఫలాలు మనం ఫలించాలంటే ఈరోజు మనందరము కూడా ఆ తీగని పిలబడుతున్న మరి ప్రతి విశ్వాసి, తీగని పిలబడుతున్న సంఘము మరి ఆ యొక్క ద్రాక్షవల్లికి అంటుకట్టు పడితేనే సంఘము ఫలిస్తుంది. సంఘము రుచికరమైన ఫలములు, మరి దేవుడు ఎదురు చూసేటువంటి ఫలములను, దేవుడు ఎదురు చూసేటువంటి ఆ ఫలాలు ఎదురు చూస్తాయి. నేను అంటుకట్టబడను అంటే మనలో కారు ద్రాక్షలు వస్తాయి. అప్పుడు దేవుడి నోటి నుండి ఉమ్మివేయబడతాం. దేవుని బిడ్డలారా, నిలిచి ఉండండి, సత్యములు నిలిచి ఉండండి, బోధలు నిలిచి ఉండండి, సహవాసులు నిలిచి ఉండండి, దేవుని ప్రేమ నిలిచి ఉండండి, ఐక్యతలు నిలిచి ఉండండి. అలా నిలిచి ఉండడం ద్వారానే ఈ బహుమానాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. అంటే ఆ బహుమానం ద్వారా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. చూడండి, ఈ బహుమానం ఎలాగంటే యేసు ప్రభువును చూడడానికి వచ్చిన జ్ఞానులు మత్తయి సువార్త 2:10-11 చూసినట్లయితే మనం చూస్తే అక్కడ ఏం కనబడుతుందంటే యేసుక్రీస్తును పూజించడానికి, యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులు ఏం చేశారంటే ఆయనను పూజించిరి. దేవుని బిడ్డలారా, ఆయనను పూజించారు, సాగిలపడి పూజించారు, తగ్గించుకొని పూజించారు. బహుమానం ఎలా ఉపయోగించుకుంటాం అంటే బహుమానం ద్వారా ఆశీర్వాదాలు పొందాలంటే యేసుక్రీస్తు అనే బహుమానము ఆరాధించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము.
యేసుక్రీస్తు నిజంగా ఆ బహుమానంలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని పొందాలంటే యేసయ్యని మనసారా ఆరాధించాలి, యేసయ్యని స్తుతించాలి, మహింపరచాలి, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధించాలి. యేసుక్రీస్తు అనే బహుమానం ఎలా ఉపయోగించాలంటే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20 వచనం చూసినట్లయితే యేసుప్రభువు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, మరియు నా నామమున మీరు శిష్యులుగా చేయండి, సమస్త ప్రజల శిష్యులుగా చేయండి, నేను మీకు ఏదైతే బోధించానో అవన్నీ వారికి బోధించాను, ఆజ్ఞాపించాను. అంటే ఈ బహుమానం గురించి అందరూ ప్రకటించాలి. యేసుక్రీస్తు అనే బహుమానం అందరికీ పరిచయం చేయాలి. యేసుక్రీస్తు అనే బహుమానం గురించి అందరికీ తెలియచేయాలి. యేసే లోకరక్షకుడు, ఆయన తప్ప వేరే ద్వారం లేదు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఈ బహుమానం గురించి చెప్పాలి, ఈ బహుమానం యొక్క ఔన్నత్యాన్ని చెప్పాలి, చాటించాలి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు దేవుని ఎంత ఆశీర్వదిస్తున్నాడు, దేవుని ఎంత దీవిస్తున్నాడు. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే, జీవిస్తున్నావంటే, పోషించబడుతుంటే దేవుని కృప కాదా? మరి ఈరోజు దేవుని కృపను అనుభవిస్తూ దేవుని ప్రేమను ఇతరులకు చెప్పలేదంటే నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమించట్లేదు. ఎవరైనా యేసుక్రీస్తు ఎవరైనా బర్త్డే చేసుకుంటే వారికి బహుమానం ఇస్తారు. క్రిస్మస్కి యేసయ్యకి ఏ బహుమానం ఇస్తున్నారు? నువ్వు బట్టలు కొనుక్కుంటే దేవునికి బహుమానం ఇచ్చినట్టు కాదు. మన ఇంట్లో పిండి వంటలు బిర్యానీలు చేసుకున్నంత మాత్రాన ఫ్రెండ్స్కి ఓ 10 మందికి, బంధువులందరికీ 10 మందికి, లేకుంటే పేదవారికి ఎవరికో ఏదో చేసినంత మాత్రాన కాదు. యేసయ్యకి అసలైన బహుమానం ఏంటంటే ఆత్మల బహుమానం. ఆత్మల బహుమానం ఇవ్వాలి. యేసయ్య ప్రేమను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి, యేసయ్య ప్రేమను అతనికి తెలియచేయండి. మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి గొప్ప వెలుగని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రేమను చాటించండి. ఈ బహుమానం గురించి అందరికీ తెలియచేయాలి. అప్పుడే ఈ బహుమానంలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. చూడండి, 2 కోణాల్లో చెప్పాను. యేసుక్రీస్తు అనే బహుమానం యొక్క ఉపయోగాలు ఏంటంటే, యేసుక్రీస్తు అనే బహుమానం ద్వారానే నా పాపములు క్షమించబడ్డాయి, ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను, మూడోదిగా నేను స్వాతంత్రునిగా అబ్బా తండ్రిని మొరపెట్టుకునే స్వాతంత్రం నాకు వచ్చింది, పరిశుద్ధాత్మను ఈ బహుమానం ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పొందుకోగలుగుతున్నాను, ఈ బహుమానం ద్వారా నశింపక నేను నిత్య జీవం పొందుతున్నాను, ఈ బహుమానం ద్వారా కృప వెంబడి కృప నేను పొందుతున్నాను. ఈ బహుమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే విశ్వాసము ద్వారా, ఈ యేసుక్రీస్తు అనే బహుమానం విశ్వాసము ద్వారా ఉపయోగించుకోవాలి. తర్వాత ఇంకను ప్రేమించడం ద్వారా, ప్రేమించేవారు ప్రార్థిస్తారు, ప్రేమించేవారు దేవునితో ఎక్కువసేపు మాట్లాడతారు, ప్రార్థించడం ద్వారా, సత్క్రియలు కనపరచడం ద్వారా ఈ రీతిగా బహుమానాన్ని ఉపయోగించుకుంటారు. అంటే ఆ బహుమానమును నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, యేసయ్యను ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ప్రేమించడం అంటే ఆ బహుమానమును తర్వాత నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు అనే బహుమానం నిలిచి ఉంటేనే అప్పుడు ఫలిస్తాం. తర్వాత ఈ బహుమానం గురించి మనం ఎంతమందికి ప్రకటించాలో అంతమందికి ప్రకటించాలి, ఎంతగా ఆరాధించాలో ఆరాధించాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు అనే ఈ బహుమానమును ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే యేసయ్యను హృదయంలో చేర్చుకోండి. యేసయ్య హృదయంలో చేర్చుకున్నావా, నీ హృదయంలో యేసయ్యను అనేకులకు పరిచయం చేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మలు సంపాదించే కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మలు సంపాదించే కుటుంబాలను, వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలా? ఆత్మలు సంపాదించండి. సేవ చేయాలి కదా, సేవకులే కదండి అనుకోవచ్చండి. మీరు పనిచేస్తున్న స్థలాలలో సువార్త ప్రకటించండి. దీని మీద ఆఫీసులో కానీ, తర్వాత ఇంకనూ మీరు పనిచేస్తున్న వ్యాపార స్థలాల్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, స్కూల్స్లో, కాలేజెస్లో దేవుని ప్రేమను, మీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఏంటో సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం ద్వారా అనేక మంది మారు మనసు పొందుతారు. మీ అకౌంట్లో పరలోకంలో కొన్ని ఆత్మలు ఉండాలి. అది దేవునికి మనం ఇచ్చే గిఫ్ట్, మనం ఇచ్చే గిఫ్ట్. ఈరోజు క్రిస్మస్ సందర్భాన మీ ఫ్రెండ్స్ని బ్రతిమలాంటి దేవుని మందిరానికి నడిపించండి. ఒకసారి రండి అని చెప్పి వాళ్ళకి భోజనం పెడతామని చెప్పి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారని యేసయ్య ప్రేమను మీరు చెప్పకపోవచ్చు, మీరు వచ్చి వారిని బ్రతిమలాడి చర్చికి పిలుచుకురండి. చర్చిలో దేవుడు వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు. ఆ ఫేవర్ చేయండి. లేకుంటే మీ క్రిస్మస్ సందర్భంగా మీ ఇంట్లో కూడిక పెట్టుకొని అన్యులందరిని పిలిపించుకొని, ఒక సేవకుని పిలిపించుకొని మీరు కూడా అక్కడ సువార్త ప్రకటించాం. ఆ సందర్భంలో వారికి మనము దేవుని ప్రేమను తెలియజేసినట్టు ఉంటుంది. దేని బిడ్డలారా, ఎంతో ఖర్చు చేస్తున్నాం, ఆత్మల సంపాదన కొరకు ఖర్చు పెట్టండి. ఎందుకైతే అదే అసలైనటువంటి క్రిస్మస్. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు అనే బహుమానమును మనం పొందుకున్నాం, ఇతరులకు కూడా పొందుకునేటట్టుగా మన ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు.
ఎత్తబడిన మాటలు అనేకల హృదయాలలో ఫలించుటకు సహాయం చేయండి. మీ బహుమానమును ద్వారా ఆశీర్వదించబడ్డాం. మీ బహుమానం ద్వారా ఎలా ఉపయోగించుకోవాలో, ఈ బహుమానం ఇతరులకు ఎలా ప్రకటించాలో, ఎలా పరిచయం చేయాలో తగిన కృపను, తగిన జ్ఞానము ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయండి, ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఆయన హృదయంలో సంతోషం, సమాధానం లేని వారికి సమాధానం, సంతోషం అనుగ్రహింపచేయమని యేసు నామములో దీవించి స్తుతించి ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.